ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభు అయిన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. ప్రభు రాత్రి భోజనాన్ని రాత్రి మాత్రమే తీసుకోవాలి అని చెప్పే బ్రెనామ్ గ్రూప్ వారు, సహోదరులారా, బ్రెనామ్ని ఫాలో చేస్తున్న లేక బ్రెనామ్ బోధించిన బోధిస్తున్న పాస్టర్లను ఫాలో చేస్తున్న సహోదరులారా, ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధన చెయ్యండి. ప్రభువు రాత్రి భోజనము అని మాత్రమే వాక్యంలో రాయబడి ఉంది, కానీ ప్రభువు రాత్రి భోజనాన్ని రాత్రే తీసుకోవాలని వాక్యములో లేదు. కాకపోతే వీరు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను మన ముందు పెడతారు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వాక్యం. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడి ఉన్నప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. ఆమేన్. గమనించాలి, ఇక్కడ అర్ధరాత్రి వరకు, ఇక్కడ రాత్రి ఉన్నారు బ్రదర్. వారు రాత్రి కింద వాక్యాలు మనం గమనిస్తే రొట్టె విరిచి వారు పుచ్చుకున్నారని వాక్యం కనపడుతుంది 11వ వాక్యంలో. కానీ ఎందుకు పౌలు గారు ఇక్కడ ఆదివారమున రొట్టె విడిచారు అనే మాటని ఒకసారి అండర్లైన్ చేసుకొని గమనించడానికి ప్రయత్నించండి. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడి ఉన్నప్పుడు అంటాడు. అయితే ఇప్పుడు మీరు ఆదివారమున రొట్టె విరచడానికి కూడి వచ్చినప్పుడు ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మీరు సంఘంగా కూడుతున్నారా? బ్రెనామ్ గ్రూప్ సహోదరులారా, గమనించుకోండి ఒకసారి. ఎందుకు ఆయన మరుసటి ఉదయం వరకు బోధించాడు అంటే కారణం ఏంటంటే, మరునాడు వెళ్ళనయ్యుండి పౌలు గారు మరునాడు వెళ్ళుతున్నాడు కాబట్టి వారందరూ కూడా సంగముగా కూడి వచ్చినప్పుడు ప్రభు వారికి ఏ మాటలు హెచ్చరించాలో బుద్ధి చెప్పాలో వాటన్నిటిని చెప్పిన తర్వాత అర్ధరాత్రి అయ్యింది కాబట్టి వారు అక్కడ ప్రభువు వలనే జ్ఞాపకము చేసుకుంటున్నారు. అంతేకాని పౌలు గారు ఎక్కడా కూడా మీరు ప్రభువు రాత్రి భోజనమని రాత్రే తీసుకోవాలి అని పౌలు గారు ఎక్కడ కూడా ప్రస్తావన చెయ్యలేదు. ప్రభు చేసింది ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం గమనిస్తే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతస్తులు చెల్లించి. గమనించండి, ఇక్కడ కూడా సంగమగా కూడినప్పుడే ఆయన దాన్ని చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని. ప్రభువు ఎప్పుడు చేశాడు అని వాళ్ళకి ప్రస్తావన చేస్తున్నాడే తప్పితే మనము రాత్రి చెయ్యాలి అని పౌలు గారు బోధించట్లేదు. గమనించండి, మరోసారి చెప్తున్నాను. రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతస్తులు చెల్లించి ప్రభువైన యేసు తన మరణాన్ని సూచిస్తూ రొట్టెని ద్రాక్షరసాన్నెత్తి ఇది నా శరీరము ఇది నా రక్తము అని ఆయన అపోస్తులకి నేర్పించాడే తప్పితే మీరు దీన్ని రాత్రే చెయ్యాలి అనే బోధ పచ్చి అబద్ధమైంది. ఇది మనుష్యుని నుంచి వచ్చిన ఒక బోధ. ఆ మనిషి బ్రెనామ్. దయచేసి బ్రెనామ్ గ్రూపులో ఉన్నవారు సహోదరులారా, సత్యాన్ని గమనించండి. ప్రభువు రాత్రి భోజనము జ్ఞాపకము చేసుకోవడానికి దాన్ని చేయమన్నాడే తప్పితే దాన్ని ఆచారంగాను లేకపోతే దాన్ని రాత్రి మాత్రమే చెయ్యాలి అని చెప్పేది అబద్ధమైన బోధ. ఒక కుటుంబంలో ఒక సహోదరి ఒక్కరు మాత్రమే రక్షింపబడి ఉంటారు. వారింట్లో మరి ఎవరును కూడా సహా యేసుక్రీస్తు ప్రభుని నమ్మరు. ఆ సహోదరి ఎలా రాత్రిపూట వచ్చి ప్రభు బలం తీసుకుంటుంది? వివేచన ఉందా? ఒక్కసారి మీకు బోధించే సహోదరులారా, అప్పుడు దేవుని నామం గణపడుతుందా లేక దేవుని నామం దూషిస్తారా? ఒక్కసారి నిదానంగా గమనించండి. అంత మాత్రం కాకుండా బ్రెనామ్ గ్రూప్ వారు ప్రభువు రాత్రి భోజనం రాత్రే తీసుకోవాలి అని చెప్పేవారు ఈరోజు మీరు ఆలయాల్లో ఇస్తున్నారు. కానీ అపోస్తులు ఇంటింటా రొట్టె విరిచారని వాక్యం చెబుతుంది. ఉన్న సత్యాన్ని వదిలేసి ఇంకొక అబద్ధమైన దాన్ని స్థాపించడానికి బయలుదేరిన బ్రెనామ్ గ్రూప్ సహోదరులారా, దయచేసి సత్య వాక్యాన్ని గ్రహించండి. యేసుక్రీస్తు మీ ఆత్మల్ని తోడుండి మిమ్మల్ని కాచి కాపాడునుగాక. ఆమేన్.